హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనో కిచెన్లోనో చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మొదటి టిప్ అయితే తెలుసుకుందాం. మనలో చాలా మందికి కూడా ఒక్కొక్కసారి నడుస్తూ ఉండి పడిపోవడం, లేదంటే మెట్ల మీద నుండి జారి పడిపోయేటప్పుడు గట్టను వాపులు నొప్పులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలాగే ఇంట్లోనే పెద్దవారు ఉన్నా కూడా వాళ్ళకి రెగ్యులర్ గా కూడా చేతులు మోకాళ్ళు అరిచేతులు మంటలు కాళ్ళు మంటలు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఈజీగా ఎలా తగ్గడానికి ఒక మంచి హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందాం. దీనికోసం ఒక అర గ్లాసు వాటర్ లోన కొంచెం అంటే 2-3 లవంగాలు, అలాగే మనము ఆరతి ఇచ్చేటప్పుడు ఆరతి బిళ్ళలు అవి వాడుతాం కదా, కర్పూరం బిళ్ళలు 1 గాని 2 గాని పౌడర్ చేసి వేసేసుకుని ఆ తర్వాత విక్స్ గాని జెండు బాంగ్ గాని మనం వాడుతూ ఉంటాం కదా. ఏదైనా మీకు నచ్చిందైనా కూడా ఇందులో జస్ట్ చిన్నది వేసి స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ మనం వేసిన విక్స్ గాని జెండు బాంగ్ గాని కొంచెం కరిగిన తర్వాత ఈ వేడిగా ఉండేటప్పుడు ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకొని మనం ఎక్కడైతే పడిపోయి వాపు అనేది వచ్చేసి నొప్పుగా ఉంటుందో ఆ ప్లేస్ లో మనం పెట్టడం వల్ల నొప్పు వాపు ఇదంతా కూడా తగ్గి మంచిగా మనకు ఉపశమనం లభిస్తుందండి. అలాగే మన ఇంట్లోన అమ్మమ్మ నానమ్మ ఉండేటప్పుడు వాళ్ళకు కూడా రెగ్యులర్ గా కూడాను అరిచేతులు మోకాళ్ళు నొప్పులు అనేవి వచ్చేటప్పుడు కూడాను ఇలా మనం పెట్టామనుకోండి, అరిచేతులు అరికాళ్ళు మంటలు తగ్గడమే కాకుండా వాపులు నొప్పులు కూడా చాలా బాగా తగ్గుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. మనలో చాలా మంది వడలు అవి వేస్తూ ఉంటారు కదంటే, ఉల్లిగాయలు అనేవి వేసేటప్పుడు ఆయిల్ అనేది పీల్చేస్తూ అలాగే వేసినవి కూడా సరిగా కుక్ అవ్వవు కదా. సో ఇలా ఆయిల్ అనేది పీల్చుకోకుండా చక్కగా కరకరలాడుతూ ఎన్ని గంటలైనా కూడా మెత్తబడిపోకుండా ఉండాలంటే సింపుల్ గా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఏమీ లేదు, మనం మినపగుళ్ళు అనేవి నానబెడతాం కదా, వాటితో పాటు జస్ట్ మనము 2-3 స్పూన్ల వరకు కూడా రైస్ కూడా నానబెట్టుకోండి. రైస్ అనేది మినపగుళ్ళు మనం ఆడుతాం కదండి, గారి రుబ్బు అనేది వేసేటప్పుడు వాటితో పాటు వేసి మిక్స్ చేయడం వల్ల ఏంటంటే వేసే గారెలు అనేవి మనకి ఆయిల్ అనేవి పీల్చుకోకుండా గారెలు అనేవి కరకరలాడుతూ మెత్తబడిపోకుండా ఎన్ని గంటలైనా కూడా ఉంటాయండి. చాలా చాలా మంచి సీక్రెట్ టిప్ అండి ఇది. చూసారు కదా, గారెలు వేసిన తర్వాత కూడా మీకు అయితే చూపిస్తున్నాను. గారెలు అనేవి కరకరలాడుతూ ఆయిల్ కూడా అస్సలు ఎక్కువ పీల్చుకోదు, లోన కూడా చాలా బాగా కుక్ అవుతుందండి. హెల్దీగా ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్ గా ఇలా ఒకసారి గారెని ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇంకా మూడో టిప్ అయితే తెలుసుకుందాం. మనం ప్రతిరోజు వండే కూరలు ఎటువంటి మసాలాలు గానీ లేదంటే మసాలా పౌడర్లు గానీ వాడకుండా కూరలు మంచి రుచి పెరగాలంటే సింపుల్ గా ఇలా ట్రై చేయండి. సో దీనికోసం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మనం నెల రోజులకు గానీ 15 రోజులకు ఒకసారి తయారు చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇలా తయారు చేసుకునేటప్పుడు వీటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడైతే 1 కప్పు వరకు కూడా అల్లం, 1 కప్పు వెల్లుల్లి వేసేసుకున్నాను మిక్సీ జార్లో. ఆ తర్వాత ఒక 5-6 లవంగాలు, 4 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క ముక్కని చిన్న పీసెస్ గా కట్ చేసేసుకొని కొంచెం వాటర్ని వేసుకుంటూ మెత్తగా ఫైన్ గా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. సో ఈ పేస్ట్ అనేది మన ఫ్రిడ్జ్ లోన 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేని వారు ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఇందులోన ఒక అర టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు కూడా వెనిగర్ మిక్స్ చేసుకొని చక్కగా వారం 10 రోజులు ఫ్రిడ్జ్ లో కాకుండా బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అలానే ఉంటుంది మనకి పాడైపోకుండా. ఇలా మనం ప్రతిరోజు వండే కూరల్లో 1 టీ స్పూన్ వరకు అర టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నట్లయితే కూరలు అనేవి మంచి రుచి పెరుగుతాయి, హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకా 4వ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం నెయిల్ పాలిష్లు అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదా. నెయిల్ పాలిష్లు అనేవి పెట్టుకునేటప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలకు పెట్టామనుకోండి, వాళ్ళు కుదురుగా ఉండరు కదా, అటు ఇటు కూడా కదులుతూ దానికి దీనికి కూడా అంటించేస్తూ ఉంటారు. అలాగే మనం కూడా పెట్టుకునేటప్పుడు ఆరినంత వరకు కూడా ఫ్యాన్ కింద అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఇది ఏది లేకుండా నెయిల్ పాలిష్ అనేది చక్కగా పెట్టిన క్షణాల్లోనే మనకి డ్రై అయిపోవాలనుకున్నట్లయితే సింపుల్ గా ఇలా ట్రై చేయండి. ఆల్రెడీ నేను నా నెయిల్స్ కి అయితే నేను నెయిల్ పాలిష్ అనేది పెట్టేశానండి. ఎప్పుడైనా మనం నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడు కూలింగ్ వాటర్ అనేది ఫ్రిడ్జ్ లో ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదా, వాటిని జస్ట్ కొంచెం ఇలా బౌల్లో వేసేసుకొని మనం నెయిల్ పాలిష్లు పెట్టిన తర్వాత ఇలా జస్ట్ చేతులు ఇలా ముంచేసి ఒకేసారి ఇలా తీసేసామనుకోండి, వెంటనే కూలింగ్ వాటర్ కాబట్టి పూర్తిగా డ్రై అయిపోతాయండి. చాలా నీట్ గా కూడా ఉంటాయి. ఎప్పుడైనా మనం ఫంక్షన్ కి పెళ్లిళ్ళకి వెళ్ళాలి అనుకునేటప్పుడు నెయిల్ పాలిష్లు అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదా, అప్పటికప్పుడు ఆరవు లేదంటే దేనికైనా అంటిపోతుంది అనుకునేటప్పుడు ఈ చిన్న ట్రిక్ అయితే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ అయితే తెలుసుకుందాము. మళ్ళీ చాలా మంది ఆఫీస్ గానీ లేదంటే రెగ్యులర్ గా వాకింగ్ కి వెళ్ళేటప్పుడు గానీ పిల్లలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉండేటప్పుడు సాక్సులతోనే ఉంటూ ఉంటాం కదండి. ఇలా ఈ సమ్మర్ లో
ముఖ్యంగా చెమటకాయలు అనేవి వచ్చేసి కొంతమందికి ర్యాషెస్, తామర లాంటివి కూడా వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు అనుకోండి ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో అలాగే ఈవినింగ్ అయ్యేసరికి సాక్స్లు విప్పితే విపరీతమైన దుర్వాసన అనేది వచ్చేస్తుంది కదండి. సాక్స్లు ఉతకలేం కూడాను. ఇలా స్మెల్ రాకుండా కాలుకి కూడాను ఎటువంటి ఇన్ఫెక్షన్స్, చెమరకాయలు లాంటివి కూడా రాకుండా ఉండాలంటే సింపుల్ గా ఇలా మనం సాక్స్లు వేసుకునే ముందర పెద్దవారైనా చిన్నవారైనా కొంచెం అంటే కొంచెము పౌడర్ ని ఇలా సాక్స్లు రిటర్న్ చేసేసుకొని చక్కగా పిల్లలకైనా లేదంటే మనం వేసుకునే వెళ్ళే ముందైనా కూడాను ఇలా వేసేసుకున్నాం అనుకోండి. మనం పౌడర్ వేసాం కాబట్టి ఈవినింగ్ వరకు ఉన్నా కూడా సాక్స్లు అనేవి కంపు వాసన అనేది రాకుండా చెమట వల్ల కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా పిల్లలైనా మనమైనా కూడాను చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమ్మర్ లో చిన్న ట్రిక్ ని అయితే ట్రై చేయండి. ఇంకా ఆరో టిప్ ని అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కిచెన్ లోని ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారండి. మనం కిచెన్ ని ఎంత నీట్ గా ఉంచుకున్నా, ఇంటిని ఎంత నీట్ గా ఉంచుకున్నా బల్లులు అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా, బల్లులు బొద్దింకలు అనేవి. ఇలా బల్లులు బొద్దింకలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉండాలంటే సింపుల్ గా చిన్న హోమ్ రెమెడీ అయితే ట్రై చేయండి. సో దానికోసం ఆనియన్ అనేది తీసుకొని ఈ విధంగా పీసులు కట్ చేసుకొని పైన పొరల్లా ఉంటాయి కదా వాటిల్లోనే తీసేసుకోండి. జస్ట్ కొంచెం అంటే కొంచెం డెటాల్ ని ఇందులో ఒక చుక్క అందులో ఒక చుక్క వేసేసుకొని మొత్తం కూడా ఆనియన్ కి అప్లై చేసేసుకొని ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఇలా ఆనియన్స్ ని మనం ముందు తయారు చేసుకున్నాం కదా డెటాల్ వేసి ఇలా దానికి గుచ్చేసుకొని కిచెన్ లోన లేదంటే మీరు బల్లులు ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతున్నాయి అనుకుంటారో ఆ ప్లేస్ లో ఇలా హ్యాంగ్ చేసి ఉంచుకోవడం వల్ల డెటాల్ ఆనియన్స్ స్మెల్కి బల్లులు బొద్దింకలు అనేవి ఆ దరిదాపుల్లోకి రావన్నమాట. అప్పుడప్పుడు మనం ఇది చేంజ్ చేసుకుని మళ్ళీ అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఏడవ టిప్ అయితే తెలుసుకుందాం. ఈ సమ్మర్ లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి ఓవర్ హీట్ చేయడం వల్ల ఏంటంటే ఈ కురుపులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా, సెగ్గడ్లు, కొంతమంది సులుసులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అంటుంటారు. ఇవి వచ్చాయంటే ఫీవర్ వచ్చేస్తూ ఉంటుందండి. చిన్నపిల్లలు అనుకోండి ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇది తగ్గాలంటే సింపుల్ గా అలా ట్రై చేయండి. ఏమీ లేదు, అలోవెరా అనేది మనకి ఇంట్లోనే ఉంటూనే ఉంటుంది కదా. చిన్న పీస్ని ఈ విధంగా తీసుకొని పైన పొరను కట్ చేసేసుకొని ఇలా మనం ప్యాన్ అనేది వేడి చేసేసుకొని చక్కగా కొద్దిగా దీన్ని రెండు వైపులు కూడా వేడి చేయాలండి. అలోవెరా అనేది మనకి నొప్పిని తగ్గించి అలాగే సులుసుల మీద ఉండే పొరను కూడా రిమూవ్ చేసి అందులో నుండే గడ్డలాగా అయితే ఉంటుంది కదండి చీమ, అదంతా కూడా అదంతా బయటకు వచ్చేసి చక్కగా మనం తగ్గిపోవడానికి చాలా సహాయపడుతుంది అనమాట. ఇలా వేడిగా ఉండేటప్పుడు దీని మీద కొంచెం అంటే కొంచెం పసుపు వేయండి. పసుపు అనేది ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా అలాగే ఆ ప్లేస్ లో మనకి ఇటువంటి మచ్చ అనేది ఏర్పడకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా సులుసులు వచ్చింది అనుకోండి చక్కగా ఇలా పెట్టండి. వెంటనే మనకి అది 1-2 రోజుల్లోనే పాకానికి వచ్చేసి పిగిలిపోతుందండి. ఆ తర్వాత మనకి పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. దీనివల్ల వచ్చే నొప్పి అంతా కూడా చాలా బాగా తగ్గుతుంది. ఎవరైతే సీజన్లతో సంబంధం లేకుండా ఈ సెగ్గడ్లతో బాధపడుతున్నారో సింపుల్ గా ఇలా చిన్న హోమ్ రెమెడీని ట్రై చేసి మీ నొప్పిని సెగ్గడ్లను కూడా తగ్గించేసుకోండి. చాలా మంచి రిలీఫ్ కూడా వస్తుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా 8వ టిప్ అయితే తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం రెగ్యులర్ గా బ్రష్లు చేసేసిన తర్వాత పక్కన అలానే పెట్టేస్తూ ఉంటాం కాబట్టి ఇందులో తడి అనేది ఉంటుందండి. అలాగే బాత్రూమ్ లో ఉండే బ్యాక్టీరియా గానీ చిన్న పురుగులు అనేవి వాళ్తూ ఉంటాయి. సో ఈ విషయం మనకి తెలియదు. అలాగే చాలా మంది కొత్త బ్రష్ అయినా 1-2 రోజులు వాడేసరికి పీచ్ అనేది వెడల్పుగా ఇలా అసహ్యంగా అయిపోతూ ఉంటుంది. అలానే 2-3 రోజులకు ఒకసారి బ్రష్ అనేది మార్చలేం కదండి. ఇలా బ్రష్ వల్ల కూడా మనకి నోటు పూత లేదంటే నోటి అల్సర్స్ కానీ లేదంటే బ్లడ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. సో ఇలా దంత సమస్యలు అనేవి నోటి సమస్యలు అనేవి రాకుండా ఉండాలంటే బ్రష్ని కేవలం 3-4 రోజులకు ఒక్కసారి సింపుల్ గా కొన్ని వేడి నీటిల్లోన కొంచెం అంటే కొంచెము బేకింగ్ సోడాని వేసేసుకొని చక్కగా బ్రషెస్ ని ఈ విధంగా ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసాం అనుకోండి. మీకు కావాలనుకున్నట్లయితే సపరేట్ గ్లాసెస్ లో కూడా ఒక్కొక్క బ్రష్ ని పెట్టుకోవచ్చండి. ఆ తర్వాత కూడా ఇలా ముంచేసి వదిలేసామంటే ఇందులో నుండి బ్యాక్టీరియా అంతా పోతుందండి. వేడి నీళ్ళలో వేయడం వల్ల బ్రష్ అనేది దగ్గరికి అవుతుంది అనమాట. మనకు బ్రష్లు నీట్ గానే ఉంటాయి అనుకుంటాం కానీ ఒక్కసారి చూడండి ఎంత మురికైతే వచ్చేసిందో. సో దీని వల్ల మనకి నోటు సంబంధిత వ్యాధులు అనేవి రాకుండా ఉండడం కోసం సింపుల్ గా చిన్న ట్రిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. బ్రష్లు అనేవి ఖచ్చితంగా నెలకు ఒకసారి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా 9వ టిప్ అయితే తెలుసుకుందాం. కిచెన్ లోని ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమేనండి. ఇది సీజన్లతో సంబంధం లేకుండా అందరికీ కూడా యూజ్ అవుతుంది. మనం పంచదార అనేది స్టోర్ చేసుకునేటప్పుడు కప్పులు ఎంత టైట్ గా క్లోజ్ చేసినా ఎంత జాగ్రత్తగా ఉంచుకున్న చీమలకు ఎలా తెలుస్తాయో తెలియదు కానీ చక్కగా మనం చెప్పినట్లే వచ్చి పంచదారలో గానీ బెల్లంలో గానీ వాలిపోతూ ఉంటాయి కదా. ఇలా షుగర్ లోకి ఒక్క చీమ కూడా పట్టకుండా ఉండాలంటే సింపుల్ గా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు షుగర్ డబ్బాలు షుగర్ వేసినా కూడాను ఒక 3-4 లవంగాలు వేసేసుకుని చక్కగా క్లోజ్ చేసేసి క్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి. లవంగాలు ఘాటుకి వాసనకి చీమలు అనేవి కూడా రాకుండా ఉంటాయి. సో బెల్లంలో కూడా సింపుల్ గా ఇలా వేసుకుంటే సరిపోతుంది అనమాట.
ఇంకా 10వ టిప్ అయితే తెలుసుకుందాం. మనలో చాలా మంది కూడాను ఒంట్లోన బ్లడ్ తక్కువగా ఉంటుంది కదండీ! ఇలా బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల మనం కూర్చొని పైకి లేచేసరికి కళ్ళు తిరిగినట్టు చాలా వీక్‌గా అయిపోతూ ఉంటాం. నాకు కూడా సేమ్ ఇదే ప్రాబ్లమ్ అండి. ముఖ్యంగా 30 దాటిన ఆడవాళ్ళు ఈ సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా బ్లడ్ అనేది ఎక్కించినట్లే మనకి నెల రోజుల్లోనే 3, 4 పాయింట్లు పెరగాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. దీనికోసం మనం ఎక్కువగా కష్టపడవలసిన అవసరం కూడా లేదు. ఒక చిన్న బీట్రూట్ ముక్క, ఒక చిన్న క్యారెట్ ముక్క తీసేసుకొని చక్కగా పైన తొక్క కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని ఇలా ఒక చిన్న మిక్సీ బౌల్ అనేది తీసేసుకోండి. మీరు ఇలా నెల రోజులకు తగ్గట్టు చేసుకోవచ్చు. లేదంటే వారానికి తగ్గట్టు కూడా చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే వారానికి తగ్గట్టు చేసుకుంటాననమాట. ఆ తరువాత చిన్న అల్లం ముక్కనైతే వేసుకోండి. అల్లం ముక్క కూడాను మనకి హిమోగ్లోబిన్‌ని ఇంప్రూవ్ చేసి బాడీలోన ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడాను తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం వాటర్‌ని యాడ్ చేసేసుకొని ఈ విధంగా మనము చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మరి కొంచెం వాటర్‌ని యాడ్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటే మనకి చక్కగా ఈ రసం అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని ఎక్కువ రోజులు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. మీరు కావాలంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తయారు చేసుకోవచ్చండి. లేదు మాకు టైం ఉండదనుకున్నట్లయితే ఇలా ఐస్ క్యూబ్స్‌లో కూడాను చక్కగా పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా వదిలేసామనుకోండి. నెక్స్ట్ డే మన క్యూబ్‌లనేవి రెడీ అయిపోతాయి. వీటిని తీసేసుకొని చక్కగా ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్‌లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని డైలీ కూడా మనము ఈ రసాన్ని తయారు ఇప్పుడు రసం ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. అంటే బీట్రూట్ జ్యూసు ఒక 4, 5 క్యూబ్స్ అనేవి చక్కగా తీసేసుకొని ఒక గ్లాసులో వేసేసుకొని కొంచెం నార్మల్ వాటర్ అయినా లేదంటే మీకు కావాలనుకున్నట్లయితే కొంచెం కూలింగ్ వాటర్‌నైనా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక నిమ్మ చెక్కని పిండండి. నిమ్మ చెక్క వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా చాలా బావుంటుంది. అలాగే చిన్న సాల్ట్‌ను కూడా యాడ్ చేసుకొని ఇలా వాటర్‌ని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మీరు నెల రోజుల పాటు కూడాను బ్రేక్‌ఫాస్ట్ గంట ముందు తాగారనుకోండి బాడీలోన హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుందండి. అలాగే ఫేస్ కూడా మంచి గ్లోయింగ్ ఇస్తుందనమాట. ఎవరికి బ్లడ్ తక్కువ ఉందో సింపుల్‌గా ట్రై చేయండి. ఇంకా 11వ టిప్పునైతే తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఎండలనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఎండను తట్టుకోలేక బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ జ్యూసులని, డ్రింకులనేవి ఇష్టసారంగా తాగేస్తూ ఉంటాం. ఇవి హెల్త్‌కి అస్సలు మంచిది కాదండి. అలా ఇంట్లోనే మనం మంచినీళ్ళు చక్కగా తీసుకొని వెళ్ళి 4, 5 గంటల వరకు కూడాను ఎటువంటి కూలింగ్ పోకుండా తాగాలంటే సింపుల్‌గా ఏదైనా ఒక వాడలేని ఒక కాటన్ క్లాత్‌ని గాని లేదంటే మనం సాక్స్ అనేది ఒక్కొక్కసారి ఒకటి పోతే ఒకటి పడేయకుండా ఇలా ఉంచుకున్నామనుకోండి ఇలా యూజ్ అవుతుంది. దీన్ని ఒక 10 నిమిషాల పాటు కూడాను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఇలా మీకు నచ్చిన సైడ్ వేసుకోవచ్చండి. కూలింగ్ వాటర్ తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా మనం వెంటనే తాగం కాబట్టి చక్కగా ఫ్రిడ్జ్‌లోని పెట్టే తీసుకొని వెళ్ళి ఆ తరువాత ఇలా ఒక సాక్స్ అనేది కూడా కూలింగ్ చేసి దానికి వేసేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్‌లో ఇలా పెట్టేశారనుకోండి మీరు బయట 2-3 గంటల పాటు ఎండలో తిరిగినా కూడాను కూలింగ్ వాటర్ అనేది పోకుండా మీరు తాగేటప్పటికి నార్మల్ కూలింగ్ అనేది ఉంటుంది కాబట్టి బయట వాటర్ తాగవలసిన అవసరం లేదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 12వ టిప్పునైతే తెలుసుకుందామండి. మనం గుడ్లనేవి ఉడకబెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే గుడ్లనేవి బ్రేక్ అయిపోయి లోనదంతా కూడా బయటకి లీక్ అయిపోయి గుడ్డు పెంకులు కూడా ఒక్కోసారి సరిగ్గా రావు. ముఖ్యంగా గుడ్లు అనేవి ఉడికిన తర్వాత చాలా చాలా విపరీతమైన స్మెల్ కూడా వచ్చేసి గిన్నె నల్లగా అయిపోతుంటుంది. ఇలా మీరు ఎప్పుడు గుడ్లు ఉడకబెట్టినా కూడాను గుడ్లు పగిలిపోకుండా గుడ్డు తొక్కలు అనేవి చాలా బాగా వచ్చి పులుసు స్మెల్ అనేది రాకుండా గిన్నె కూడా మాడిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా మీరు గుడ్లు ఉడకబెట్టేటప్పుడు 2, 3 నిమ్మ తొక్కలు వేయడం వలన గిన్నె అనేది కూడాను అస్సలు నల్లబడిపోకుండా ముఖ్యంగా పులుచు స్మెల్ అనేది రాకుండా పెంకులు అనేవి చాలా చాలా నీట్‌గా వచ్చేస్తాయి. గుడ్డు అనేది అసలు బ్రేకే అవ్వదండి. వీడియోలో కూడా మీరు చాలా చాలా క్లియర్‌గా అయితే చూస్తున్నారు కదా! గుడ్డు మీద పెంకులనేవి ఎంత నీట్‌గా వచ్చేస్తున్నాయి. ఒక్కోసారి ఉడకబెట్టినప్పుడు గుడ్లు పగిలిపోతే చాలా చిరాకొచ్చేస్తుంది కాబట్టి సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదండీ! జస్ట్ గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఇలా చిన్న నిమ్మ తొక్కలు వేయడం వల్ల మనకి ఎంత శ్రమ అనేది తగ్గిపోయిందో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా 13వ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం రెగ్యులర్‌గా సారీస్ కట్టేటప్పుడు గాని లేదంటే చున్నీలకి పిన్నెస్ పెట్టేటప్పుడు కూడాను పిన్నెస్‌లనేవి అంటే సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టిన ప్లేస్‌లోన మనకంటే హోల్స్ వచ్చేయడం లేదంటే బట్టల పోగులనేవి వచ్చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా! అలాగే సేఫ్టీ పిన్స్‌కి తుప్పు గట్ట ఉన్నాయనుకోండి
కాస్ట్లీ పట్టు చీరల కట్టను పెట్టేటప్పుడు పాడవుతూ ఉంటాయి కాబట్టి బట్టలు అనేవి సింపుల్ గా ఇలా ట్రై చేయండి. పిన్నులు అన్నిటికీ కూడా మనం ముందు ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఆల్రెడీ నేను చూపించాను కూడాను. తర్వాత మనకు అవసరమైన పిన్నెస్లు అన్నిటికీ కూడాను నెయిల్ పాలిష్ అనేది మనకి ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదా, దీన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు బ్యాక్ సైడ్ చిన్నది ఇలా హోల్ లాగా అయితే ఉంటుంది కదా, దీనికి పెయింటింగ్ లాగా అయితే వేసేసుకొని డ్రై చేసుకున్నాం అనుకోండి, మనం పిన్నెస్లు అనేవి బట్టలకు పెట్టుకునేటప్పుడు బట్టల పోగులు అనేవి లాగేయకుండా ఉంటాయి అనమాట. మనం ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నా కేవలం ఒక చిన్న పిన్నేసు వల్ల బట్టలు పాడైపోతే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఇలా నెయిల్ పాలిష్ అనేది అప్లై చేయడం వల్ల హోల్స్ అనేవి పెద్దగా పడవండి. ముఖ్యంగా ఎటువంటి తుప్పు ఉన్నా ఒక్కొక్కసారి బ్యాక్ సైడ్ కూడా మనకి పోగులు అనేవి లాగేస్తూ ఉంటాయి కదా, పిన్నేస్ స్ట్రక్ అవుతుంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడవారికి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా 14 టిప్ అయితే తెలుసుకుందాము. ఇంట్లో ఇటువంటి వాటర్ క్యాన్స్ అనేవి మనం వాడుతూ ఉంటాం కదండి. ఈ రోజుల్లో అందరూ కూడా ఈ వాటర్ క్యాన్స్ ఎక్కువగా తాగుతూ ఉన్నారు కాబట్టి మనకు అంతా బాగానే ఉంటుంది. కానీ వాటర్ క్యాన్స్ అనేవి చాలా మంది రెగ్యులర్ గా అలా వాడేస్తూ అప్పుడప్పుడు మాత్రమే కొంచెం కడుగుతూ ఉంటారు. ఇలా కాకుండా లోన వైపు మనకి కంటికి కనిపించిన నాచులాగా పట్టేసి ఒక్కోసారి విపరీతమైన స్మెల్ అని వచ్చేస్తూ ఉంటాయి కదండి. వీటిని చేయి పెట్టి అయితే క్లీన్ చేయలేము. అలానే అంత పెద్ద బ్రష్లు కూడా ఇంట్లో ఉండవు కాబట్టి సింపుల్ గా నేచురల్ గా క్లీన్ చేసుకోండి. చాలా మంది సబ్బులు షాంపులు వేసి కడుగుతారు కానీ ఎప్పుడు ఇలా చేయకూడదండి. ఇలా మీకు దొరికితే కొంచెం ఇసుకని అయితే ఒక 4-5 పిడుకుల వరకు కూడా వేసుకుని దాంతో పాటు కొంచెం పసుపును వేసుకొని 2-3 గ్లాసుల వరకు కూడా వేడి నీళ్ళని అయితే వేసుకోండి, గోరువెచ్చటి నీళ్ళని. మా దగ్గర ఇసుక లేదు అనుకున్నట్లయితే రాళ్ళ ఉప్పు అనేది ఉంటుంది కదండి, 2-3 పిడుకుల వరకు కూడా వేసుకొని ఇలా మీ దగ్గర ఉంటే నిమ్మరసం కూడా వేసుకొని కిందకి మీదకి ఖచ్చితంగా వారానికి ఒక్కసారి అయినా కూడా, అంటే వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల అందులో ఉండే మురికి అంతా పోయి బ్యాక్టీరియా కూడా పోతుందండి. మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడు కూడా మనము సర్ఫ్లో షాంపూలు వేసి వాష్ చేయకూడదు. ఇలా షాంపూలు సర్ఫ్లు వేయడం వల్ల మనం ఎంత కడిగినా అదే వాసన వస్తాయి కాబట్టి కెమికల్స్ వల్ల. సో సింపుల్ గా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా వాటర్ బాటిల్ అనేది ఎంత శుభ్రంగా ఉందో. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా రావండి ఇలా నీట్ గా ఉంచుకోవడం వల్ల. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా 15 టిప్ అయితే తెలుసుకుందాం. ఈ సమ్మర్ లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో ఇంకెక్కువగా చీమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలాగే కిచెన్ లోన మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్న కూడాను బొద్దింకలు అనేవి తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయండి. ఇలా ఇంట్లోకి బొద్దింకలు కానీ చీమలు కానీ రాకుండా ఉండాలంటే సింపుల్ గా ఇలా చిన్న రెమెడీని ట్రై చేయండి. 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ ని తీసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని 1-2 కర్పూరాలని తీసేసుకొని ఇందులో మెత్తగా పౌడర్ చేసి వేసుకొని మన గుమ్మాల దగ్గర లేదంటే డోర్ల దగ్గర కిటికీల దగ్గర కొంచెం ఇలా వారంట వేయడం వల్ల ఈ వాసనకి ఇంట్లోకి అస్సలు మనకి చీమలు కానీ పురుగులు కానీ ఏవి రావండి. నేను వారానికి ఒక్కసారి ఇలా గుమ్మం వారంతా కూడా బయట గుమ్మం దగ్గర, బాల్కనీ గుమ్మం దగ్గర, కిటికీల దగ్గర ఇలా వేస్తూ ఉంటానండి. ముఖ్యంగా మనకి ఏంటంటే కిచెన్ లో ఎక్కువగా చీమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి, బొద్దింకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా, ఇవేవి రావండి. అలాగే మనం కబోర్డ్లు సర్దేటప్పుడు పేపర్లు అవి చేంజ్ చేస్తూ ఉంటాం కదా, అడుగున అంటే పేపర్లు వేసి అడుగున ఈ పౌడర్ జల్లడం వల్ల మనకి కిచెన్ లోకి బొద్దింకలు కూడా రావండి. అలాగే మనం మొక్కలు కూడా పెంచేటప్పుడు మొక్కలు కూడా పురుగు పడుతూ ఉంటాయి కదా, ఇలా మీరు నెల రోజులకు ఒక్కసారి మొక్కల దగ్గర కూడా ఈ పౌడర్ జల్లడం వల్ల పురుగులు కూడా ఉన్న మొక్కకు పట్టకుండా మొక్క అనేది చాలా బాగా గ్రోత్ పెరుగుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 16వ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మర్ లో తెలుసుకోవాల్సిన బెస్ట్ టిప్ అండి ఇది. మనం మొక్కలకి 2 పూట్ల నీళ్లు వేసి ఎంత శుభ్రంగా ఉంచుకున్నా ఎండలు అనేవి చాలా విపరీతంగా ఉన్నాయి కాబట్టి మొక్కలు అనేవి మట్టి త్వరగా డ్రై అయిపోయి మొక్కలు చాలా త్వరగా ఆకులు అనేవి ఊడిపోయి అంటే మనకి త్వరగా పాడైపోతుంటాయి కదా మొక్కలు, ముఖ్యంగా సమ్మర్ లోన. ఇలా ఏ సీజన్ లో అయినా కూడా మొక్కలు అనేవి చాలా బాగా గ్రోత్ పెరుగుతూ మట్టి అనేది ఎండిపోకుండా ఉండాలంటే ముఖ్యంగా ఈ సమ్మర్ లో సింపుల్ గా ఇలా చిన్న ట్రిక్ అయితే ట్రై చేయండి. ఏమీ లేదు, మనం కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కొబ్బరి పీచు అనేది ఉంటుంది కదండి, ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. దీని వల్ల మనకి ఏంటంటే వాటర్ అనేది స్టోరేజ్ అనేది ఉంటుంది అనమాట. నా దగ్గర కొంచెం కొబ్బరి పీచు ఉంటే దీన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పల్చగా విడదీసుకుంటే సరిపోతుందండి. మనం ఎప్పుడైనా క్యాంపులకు వెళ్ళేటప్పుడు కూడా మొక్కలకు నీళ్లు పోసే వాళ్ళు లేకపోయినప్పుడు కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా పల్చగా మొక్కల దగ్గర మనం కొంచెం కొబ్బరి పీచుని వేసుకుని 2 పూట్ల కూడా మనం బియ్యం కడిగిన నీరు, పప్పు కడిగిన నీళ్ళు, అలాగే కొంచెం కేర్ తీసుకుంటూ 2 పూటలు 3 పూటలు వాటర్ పోసామనుకోండి మొక్కలు అనేవి
ఏ సీజన్ లో అయినా కూడా మట్టి అనేది ఎండిపోకుండా చక్కగా పచ్చగా నిండుగా గుబురుగా పెరుగుతాయండి. ఎప్పుడైనా మనం ఒకటి రెండు పూటలు ఇంట్లో లేనప్పుడు కూడా మొక్కలకి నీళ్లు పోసేవారు లేనప్పుడు మట్టి అనేది డ్రై అయిపోకుండా మొక్కలు అనేది వాడిపోయి పాడైపోకుండా చెమ్మగా చేస్తుంది అనమాట కొబ్బరి పీచు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా బెస్ట్ టిప్ అనేది. మనలో చాలా మందికి నెలసరిలు అనేవి త్వరగా రావు కదా, అంటే పీరియడ్స్ అనేవి సరిగ్గా రావు కదా. ఇలా పీరియడ్ అనేది మనకు ఒకటి రెండు పూటల్లోనే వచ్చేయాలనుకున్నట్లయితే సింపుల్ గా చిన్న హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. సో దీనికోసం వాము అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. వాము వల్ల మనకి పీరియడ్స్ అనేవి చాలా చాలా త్వరగా వచ్చి వెయిట్ లాస్ అవ్వడానికి అలాగే బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడానికి కూడా వాము చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక బౌల్ తీసుకుని ఇందులో 2 స్పూన్ల వరకు కూడా వామును వేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని మనకి బాగా మరిగినంత వరకు కూడాను దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాలు సిమ్లోనే మరిగించుకోండి. ఆ తర్వాత చల్లారిన తర్వాత దీన్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని ఈ వామును కూడా మనం బయటకు అస్సలు పడేయవలసిన అవసరం లేదండి. చారులలో గట్టను యూజ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకొని ఈ గ్లాసుడు వాటర్లోనే ఒక నిమ్మ చెక్కని పిండేసుకొని కొంచెం అంటే కొంచెం తేనెను కూడా వేసేసుకొని మనకి బయట రాలేనప్పుడు ఈ విధంగా తాగడం వల్ల చక్కగా బయట అనేది 1-2 పూటల్లోనే వచ్చేస్తుందండి. అలాగే ఓవర్ వెయిట్ తగ్గడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బాడీలో ఉండే బెల్లీ ఫ్యాట్ ను కూడా కరిగించడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా 18వ టిప్ అయితే తెలుసుకుందామండి. మనలో చాలా మంది టైం లేక చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు అనుకోండి, రెగ్యులర్ గా చేతితో బట్టలని ఉతకలేక వాషింగ్ మిషన్ లో వేసిస్తూ ఉంటారు కదండి. మనం చేతితోటి ఉతికే బట్టల కంటే వాషింగ్ మిషన్ లో వేసే బట్టలు అనేవి మురికి అనేవి సరిగ్గా పోవు. ముఖ్యంగా వైట్ బట్టలు కానీ వైట్ టవల్స్, పిల్లల యూనిఫామ్లు, బొంతలు, దుప్పట్లు, రగ్గులు ఇవన్నీ కూడా మనకి మురికి అనేవి పోవు. ఇలా మనము ఎంత నల్లగా అయిపోయినా వైట్ బట్టలు అయినా కూడా వాషింగ్ మిషన్ లోనే చేపెట్టి రుద్దే పని లేకుండా చేతితో ఉతికితే మనకి ఎంత తెల్లగా వస్తాయో అదే విధంగా మనము వాష్ చేసుకోవచ్చండి. సో దీనికోసం మనము లిక్విడ్ అయితే లిక్విడ్, లేదంటే సర్ఫ్ అయితే సర్ఫ్, మనం ఏదైతే వాడతామో అందులోన దీన్ని చిటికెడు కలుపుకుంటే సరిపోతుందండి. బేకింగ్ సోడా అనేది బట్టల్లోనే ఉండే మురుకును పోయి అలాగే బట్టలు పోగులు అనేవి ఊడిపోకుండా బట్టల మీద పచ్చడి మరకలు కానీ కూర మరకలు పడిపోయినా కూడాను పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం తీసుకున్న సర్ఫ్ను బట్టి ఇందులోన పావు టీ స్పూన్, అర టీ స్పూన్ కలుపుకోండి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ ని యాడ్ చేయండి. సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల బట్టలు అనేవి మనం వాషింగ్ మిషన్ లో వేసేటప్పుడు ఏవి కలర్లు వదులుతాయి ఒక్కోసారి మనం కూడా చెప్పలేం కదా. ఇలా బట్టలు అనేవి కలర్లు అంటుకోకుండా కలర్లు అసలు రిమూవ్ అవ్వకుండా చేస్తుందండి. చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి వాషింగ్ మిషన్ లో వేసేసుకొని నార్మల్ గా మీరు ఎలా అయితే వాషింగ్ పెడతారో అదే విధంగా బట్టల్ని వాష్ చేసుకొని చూడండి. బట్టల్లో ఉండే మురికి అనేది పోతుంది. ముఖ్యంగా మనం బొంతలు, రగ్గులు, దుప్పట్లు, బ్లాంకెట్లు అనేవి కొంచెం బరువుగా ఉండేవి మనం ఉతకలేము అనుకుంటాం కదా, వాటిల్ని మురుకుపోయి చాలా నీట్ గా బట్టలు అనేవి రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా బేకింగ్ సోడాని అయితే యాడ్ చేయండి. నేను ఇప్పుడు కూడా వైట్ బట్టలు ఉతకాలనుకునేటప్పుడు ఇలానే చేస్తాను. మీరు కావాలంటే ఒకేసారి సరఫలోనే డైలీ కాకుండా మిక్స్ చేసుకున్నట్లయితే బట్టలు అనేవి చాలా చాలా నీట్ గా ఉంటాయి. చూసారు కదండి, మీకు వైట్ బట్టలు కూడా చూపిస్తున్నాను. వైట్ బట్టలు కూడా చాలా చాలా శుభ్రంగా ఒకదానికి ఒకటి కలర్ అంటుకోకుండా బట్టల పోగులు అనేవి రాకుండా చేత్తో ఉతికినట్టు వాషింగ్ మిషన్ లో బట్టలను కూడా చాలా చాలా సింపుల్ గా ఉతికేయొచ్చండి. ఖచ్చితంగా ఎవరైతే వాషింగ్ మిషన్ లో బట్టలు మురికి వదలటం లేదు, మాకు టైం లేదు అనుకుంటారో సింపుల్ గా చిన్న ట్రిక్ ని ట్రై చేయండి. బట్టలు చాలా నీట్ గా ఉంటాయి, శ్రమ కూడా తగ్గి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ చేయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.